క్లాస్ ఎటు పైన పద. ఆగరా, ఏంటి రెండు మెట్లు చొప్పున ఎక్కుతున్నావు? మెట్టు చొప్పున ఎక్కితే షూస్ త్వరగా అరిగిపోతాయి కదా, అందుకని 2 మెట్లు ఎక్కుతున్నాను. అయితే నేను 4 మెట్లు చొప్పున ఎక్కుతాను, నా చెప్పులు ఇంకా ఎక్కువ కాలం వస్తాయి కదా. 4 మెట్లు చొప్పున ఎక్కితే నష్టం ఉంది. కష్టం లేదు, మనం నడిచి చూపిస్తాం చూడు. నడు. 1 2 3 4. 1 2 3 4. చూసావా, ఇప్పుడు ప్యాంట్ కుట్టించాలంటే 2 రూపాయలు అవుతుంది. అందువల్ల నా పద్ధతే కరెక్ట్. నువ్వు తత్ర అడిగిరా. పద. ఇక్కడికే వచ్చేసింది. స్వామి, దాన్ని మా ఇంటి ముందు నుంచి పంపించేశామంటే 6 నెలల పాటు ఒంటిపూట భోంచేసి అరుగు మీద పడుకుంటాను. ఒట్టు. అదేమేనా, అదే ఉంటుంది. చిచి, పాడు తలుపులు, ఒక్క కన్నం కూడా లేదు. చూద్దామంటే. బాబుగా, వీళ్ళ తలుపు తీరా, తొందరగా తలుపు తీరా. ఆ దొంగ చూపులే ఏమిట్రా? ఇందాక నుంచి తలుపులు మాత్రం వినపట్లా, చెవుడేమో వచ్చిందా? వినపడబట్టే కదండి తలుపు తీసాం. ఈ చెమట్లేమిట్రా, కంగారు, నీ వాలకం ఏమైందిరా నీకు? ఎక్సైజ్ చేస్తున్నా, ఎక్సైజ్. నీకేనా బుద్ధి ఉందా? బిట్ట మధ్యాహ్నం ఎక్సర్సైజ్ ఏమిట్రా? ఏమండి, వాడి పిచ్చి చూపులు పిచ్చి నవ్వులు చూస్తే నాకేమిటో భయంగా ఉంది. నీకు భయంగా ఉంది, నాకు అనుమానంగా ఉంది. ఎవరైనా డాక్టర్ని పిలుచుకొస్తాను. ఇది పుచ్చుకో. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. మావయ్య గారు, అత్తయ్య గారు. ఎవరమ్మా నువ్వు? ఎవరిల్లు కావాలి? ఆయన ఇంకా ఇంటికి రాలేదా? ఆయన? అవునండి, ఇందా గుళ్ళో కలిశారు. ఎవరు? నీ మొగుడా? ముందు మీ అబ్బాయి, ఆ తర్వాత నా మొగుడు. ఏమిటండి ఇది? ఏంట్రా నాలుగు గీసుకుంటున్నావు? గీసుకోవట్లేదు బావా, రాసుకుంటున్నాను. ఏంటి, పేస్టా? కాదు, ఆయింట్మెంట్. ఓ, ట్రీట్మెంటా? దేనికి? జస్ట్ డ్యామేజ్ అయింది. రొమాన్స్ అని వెళ్తే వైలెన్స్ ఎదురైంది. ఏది తిన్నగా మాట్లాడవు కదా. ఆఫీస్ టైం అవుతుంది, అద్దానికి అడ్డం లేదు. అద్దానికి ఏంటి బావా, నేను అందరికీ అడ్డే. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? మళ్ళీ వెళ్ళొస్తానే కానీ చెప్పలేను బావా. మీ ఫ్యామిలీ మొత్తానికి మెంటలో ఉన్నట్టుందిరా. అందుకే కదా బావా మాకు నీకు ఇచ్చేసాను. చెప్పు తీసుకొడతాను. సార్ సార్, మీరు వేసుకున్న ప్యాంట్కి ఆ షర్ట్ మ్యాచ్ అవ్వలేదు. ఈ షర్ట్ వేసుకోండి. అవునవును, నీకు మ్యాజికల్ బాగా తెలుసు. ఆహా, ఇస్త్రీ చేసి బానే రెడీ చేసినట్టున్నా. అవునక్క, మీకు భలే మ్యాచింగ్ దొరికిందే. అవును, సొనాలి నన్ను బాగా క్యాచ్ చేసి. నేను సొనాలిని బాగానే క్యాచ్ చేశాను. మీరు వేసుకున్న షర్టే మీకు బాగా మ్యాచ్ అయింది. ఇదిగో ఈ షర్ట్ తీసుకుని లోపలికి వెళ్ళి నీ పని చూసుకో. మీరు పదండి ఆఫీస్కి. మీ ఫ్యామిలీ మొత్తానికి బాగానే ఉన్నట్టుంది. ఏమిటి పిచ్చా? నిజాలు ఒప్పుకోవడంలో మీకు మీరే సాటి. మిమ్మల్ని ఈ నీళ్ళేదో పెద్దరెడ్ల వెంకట్రావు గారి బాబు సొమ్మైనట్టు
అబ్బ చూస్తావెట్రా ఏసేయ్. అడ్డు కట్టేసినప్పటి నుంచి సూత్రానికి ఎప్పుడు తగ్గుద్దా అని ఎన్నాళ్ళకి నా సుట్టకి అగ్గిపెట్టికి పని పడింది. తగలట్టకపోతే వీడికి సమ్మగా ఉండదు. పొలం బాగిన బండి ఇలా ఉంది. ఎక్కడో దగ్గర పడిపోతుంది. వెంకట్రావు గారు ఎండ దగ్గర ఉన్న కొడుకు బాగానే పట్టుకున్నారమంటారు కానీ అవతల ఎలా మంచి రావడమ్మా గట్టు దగ్గర కొట్టేసి పొలానికి నీళ్ళు తెచ్చుకుంటుంది. తొందరగా వెళ్ళకపోతే కొంపలు ముడి ఆడత కదా ఊరుకుంటుంటే దగ్గర రెచ్చిపోతుంది. చచ్చుకోండా అయ్యా అప్పుడు అయ్యా తేల్చేద్దాం. ఎండ ఆగండి ఆపుకో. ఇవాళ దాని శవం చేయడం తొలగించకపోతే నా పేరు పెదరట్ల వెంకట్రావే కాదురా. బలంగా ఉంటుంది. ఈ సంగతి ఊరంతా అంటించేస్తే ఎంత సమ్మగా ఉంటుందో. ఏంట్రబ్బా ఈ మధ్య మన ఊరు చాలా ప్రశాంతంగా ఉంది. మరి యలమంచి రావణంకి పెదిరెడ్డి వెంకటరావుకి గొడవలే కదా, అందుకే ఊరు ప్రశాంతంగా ఉంది. ఎవడన్నారా నీతోటి? నా చుట్టూ చూసి ఎలా తగలడిపోతుందో అవతల కొంపల మునిపోయి ఊరు తగలడిపోతుంది. ఇక్కడ ఆపేవేంటి బాబు? ఇదేనండి మీరు ఉండబోయే తాజ్ మహల్ ఏరియా. దిగండి దిగండి. కొట్టలేదండి. అదే మరి నాతో ఎకసకాలు ఎట్టుకోకు. ఇక్కడ మేము ఉండాల్సిన కొంపేదో చూపెట్టు. దిగండి చూపెడతాం. కొద్దిగా చెయ్యి బాబు. ఇదేనబ్బయ్యా ఈ కాలనీ మొత్తంలో కాస్ట్ హౌసింగ్. గాలి వెళ్తురు ఫ్రీగా వస్తుంది. ఇంటి కప్పుకి నీ బొక్కలెట్టుకుని గాలి వెళ్తురు ఫ్రీ అని నాతో ఎకసకాలు ఆడుతున్నావు. తంబి అంటే బాబు రిక్షా కింద నుంచి చంపేస్తున్నావు. దానికి చిన్న జాకీ ఉంది తమ్మి. ఏందయ్యది? మద్రాసులో అన్ననైనా తమ్ముడైనా తంబి అని పిలవటం మర్యాద. అట్నా? మీరు మద్రాసు కూడా పోయారంటండి? దానికి మరో జాకీ ఉంది తంబి. అదేంటి? పూర్వం ఒకసారి మద్రాసులో తెలుగు మహాసభ జరుగుతున్నప్పుడు మా పల్లెటూరు నుంచి అచ్చమైన తెలుగు మాట్లాడే ఏకైక ఎడ్యుకేటెడ్ మనమే అని చెప్పేసి మన పంతులారు నన్ను మద్రాసు తోలికెళ్ళిపోయాడు. అక్కడ తగులుకుంది ఈ తంబి జాకి. మెడ్రాస్ లో ఎన్ని రోజులు ఉన్నావు అబ్బాయి? అప్పు డౌన్ కలిపి 3 రోజులు ఉంటానే. 3 రోజులే. 3 రోజులు. మరో 4 రోజులు ఉంటేనా 60లో పుస్తకాలు రాసుండేవండి. నా బాబు అది సరే గాని అడ్వాన్స్ ఎంతో అద్దెంతో అడుగు. అప్పుడు ఉంది అబ్బాయా. ఇప్పుడు మనం డైలాగ్ అనుకుంటే సరిపోద్ది కదా. ఏంట్రా నా దగ్గర బోకరేసాలు వేస్తున్నా అసలు ఏంట్రా ఎరుసూపు తర్వాత కొడుతురు కానీ ముందు ధర్మం బాబు తీసుకో. ఏంటా తింగర చూపు ఓనర్ చూపి ఎక్కడంటే వాడేనయ్యా. ముస్టోన్ చూపించి ఓనర్ అంటున్నావు. నాకు వద్ద ముస్టాడైంది. వాడికి ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి. ఊళ్ళో 3 ఎకరాల పొలం ఉంది. ఇంత ఎడ్యుకేట్ అని ముస్టోడ్ కొంప ఉంటా. తెరువు బండెక్కు నువ్వు తొక్కు. నీకు దండం పెడతా నేను తొక్కలేనయ్యా. అంటే నీ ప్రాబ్లం ఏందబ్బాయా? ముస్టోడ్ ఇంట్లో ఉంటాం. మరి నా మర్దే అంతే కదా. రిక్షా వాడి ఇంట్లో ఉంటావా? కొంచెం బెటర్. వాడెక్కడ? ఇంకెవరు? మనమేనా? పెద్ద కత్తి అందుకో. ఇదిగో ఈ లేచోడని లోకుగా చూస్తున్నావా? మద్రాస్ సిటీలో 3 రోజులు వచ్చాను. నాతో ఒకరా జాకీ మేలేటా? అమ్మ బాబు సత్య ప్రమాణకంగా నాకు ఇల్లు ఉందయ్యా. అయితే చూపెట్టు. అదేనయ్యా. వారిని ఇందాక ముస్తోడన్నా. ఆ ముస్తోడు నా బాబు నాయనా. బాబా? అవునండి. 3 నెలల క్రితం వీడు అడుక్కునేవాడండి. నువ్వు నోరు 3 నెలలు ఎక్కడయ్యా? 1 నెల అడుక్కుందే. ఏం పెద్ద ఏం చేద్దాం? అడ్జస్ట్మెంట్ అయిపోతారా? అడ్జస్ట్మెంట్ అయిపోతాం. మా పెద్దకి నాకు మంచి మసాలా టీ పట్టరా. పదవే. ఇంటి ఓనర్ టీ తెమ్మంటాడా? వెంకటేశ్వర్లా అవ్వా హల్వా తిని ఉత్సాహంతో ఉంటావు అనుకున్నాను. ఇంత చలరాత్రి గుడి ముందు పడుకున్నావేంటి? అది హల్వా కాదు, అగ్గి పొల్ల. నా ఇంట్లో అగ్గి మంట. నువ్వు ఇచ్చిన హల్వా వల్ల నా సంసారం చెడింది. ఇచ్చావు బోడి చండాలపు దరిద్రపు సలహా. హల్వా వల్ల ఇబ్బందులు వచ్చాయా?
మేం చూడు హల్వా తిని ఉత్సాహంతో ఆమెతో 7 రాత్రులు అనే డబ్బింగ్ సినిమాకి వెళ్తున్నాం. ఇప్పటికి వరుసగా 6 రోజులు వెళ్ళాం, 7వ రోజు వెళ్తున్నాం. ఏంటి పడుకున్నాడు? మనం ఇచ్చిన హల్వా ఏమైనా రివర్స్ అయిందా? ఎందుకు వచ్చిన గొడవలే? వెంకటేశ్వర్లా మేము సినిమాకి వెళ్తున్నాం. టిక్కు టిక్కు టిక్కు. ఇదేమిటండి, ఎంత అలిగితే మాత్రం ఇలా మంచులో పడుకుంటారా? మీకేమన్నా అయితే మన మధ్య ఎన్ని గొడవలు ఉంటాయి మటుకు ఇంట్లోనే పడుకోవచ్చుగా. అదే నేను అడగాలనుకుంటున్నాను. మన మధ్య ఎన్ని గొడవలు ఉన్నా నువ్వు ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా. వయసులో ఉన్న ఆడపిల్లని వదిలేసి వెళ్తే నేను అక్కడ పడుకునేదలా? ఏమిటి, ఏమైంది ఇప్పుడు? నేను పాపిస్తుదానండి, నేను పాపిస్తుదాన్ని. ఏమైంది చెప్పు, తిట్టుకో. మీలాంటి దేవుణ్ణి నేను అనుమానించాను. అమ్మరాజా ఇట్రావే, రమ్మంటుంటే రా. ఇది కూడా మీలాగేనండి. అక్క ఇంట్లో లేనప్పుడు నేను మాత్రం ఎలా ఉంటానని వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి పిన్ని గారు వాకిట్లోనే పడుకుందండి. నా పుచ్చి, నా బంగారు. దేవుళ్ళ లాంటి భర్త, దేవత లాంటి చెల్లి. మీ ఇద్దరితో అనవసరంగా గొడవ పెట్టుకున్నానే. వినక్క, నాకు మంచి బుద్ధి ఇవ్వు, నాకు మంచి తెలివితేటలు ఇవ్వు తండ్రి. చూడండి, మన ముగ్గురం కలిసి ఉండడం ఎవ్వరు చూడలేకపోతున్నారు. అందుకే దిష్టి తగిలింది. మన మధ్య గొడవలన్నీ వస్తున్నాయి. రండి, మీ ఇద్దరిని కూర్చోబెట్టి దిష్టి తీస్తాను. వద్దు వద్దు, నాకొద్దు. దానికి అయ్యో, అదేలాగాక ఆయన వదిలేసి నాకు మాత్రం తీస్తే ఏం బాగుంటుంది? ఇద్దరికి కలిపేతి. అవునవును, అది చెప్పింది కూడా నిజమే. రండి, ఇద్దరికి తీస్తాను. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం